ఈసారి గెలిచేది నేనే. గెలిచిన తర్వాత ఎవరెవరైతే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తా ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళంతా తెలుస్తాం, ప్రభుత్వ ఉద్యోగంలో బట్టలు కూడా తీసుకొడతాం అని చెప్పి జగన్ మాట్లాడుతున్నాడు. ఎలా ఆయన బట్టలు జనం కూడా తీసుకొట్టకుండా చూసుకుంటే చాలా సంతోషిస్తాం. ఆయన చేసిన అభివృద్ధి ఏదైనా ఉందేమో, ఆయన చేసిన రోడ్డు ఏదైనా ఉంటే, ఆయన చేసింది పలానా చేశానని చెప్పి ప్రజలకి కంటికి ఖచ్చితంగా కనిపించేటట్టు ఏదైనా చెప్పుకోగలిగిన స్థితి ఉంటే చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా చేసింది చాలు, ముంచింది చాలు, ఇంకా ఏం చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గెలవలేడు. ఆయన బట్టలు కూడా తీసుకుపోవడం, ఆయన బట్టలు ఉండితే జనం ముందు ఆయన 5 సంవత్సరాలు పాలన చూశారు. ఆయన బట్టలు లేకుండా గదిలో నిలబెడతారు. 2027లో పాదయాత్రకి వెళ్తాను అంటున్నాడు జగన్. పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్తే నమ్ముతారా జనాలు? ఈ ముందు కేసుల నుంచి బయటపడమని పాదయాత్ర దాకేందుకు. జగన్ కాదు, జగన్ కుటుంబాన్ని మొత్తం నమ్మరు. వైఎస్ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కానీ ఆంధ్ర ప్రజల మరికి నమ్మే స్థితిలో లేరు. 2027లో పాదయాత్ర చేస్తాను. ఏదైతే ఇప్పటివరకు అధికారం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అన్యాయాలని, అక్రమాలని, అవినీతిని అన్నింటిని కూడా ప్రజల ముందు పెడతానని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టినప్పుడు వాళ్ళే చెబుతారు. వాళ్ళు చెప్పాల్సిన జనం ఇప్పుడు ఎట్లా చెప్పారో అప్పుడు కూడా రేపు కూడా అంతే చెబుతారు. నుంచి బయటికి రమ్మనండి. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావాల్సిన అన్నాడు. నేను ఆడిన కోట్లు ఎప్పుడు తీసుకొడతా, ఇన్ని కోట్లు ఎప్పుడు తీసుకొడతానంటే ఎవడో నోటేస్తాడా? గత 5 సంవత్సరాలు ఏంటి వీళ్ళు తెచ్చిన ఒక పరిశ్రమ పేరు చెప్పాలంటే ఏం చెప్తారు? 5 సంవత్సరాలు వాళ్ళు పాలన చేసినా గానీ పరిశ్రమలో కానివ్వండి ఏవి కూడా తీసుకురాలేదు. వాళ్ళు తీసుకురాకుండా మేము తీసుకొచ్చాము, అవి చేసాం, ఇవి చేసాం అని కళ్ళబొల్లి కబుర్లు మాటలు చెప్పి ప్రజలు మభ్య పెట్టారు తప్పితే 5 సంవత్సరాలు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు.